లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనిషి చనిపోతే డబ్బులు వస్తాయి, లేదంటే మనిషి బ్రతికుండగా తాము కట్టిన డబ్బులకు 30 వడ్డీ వేసి ఆ సర్టెన్ పీరియడ్ పూర్తయిపోయిన తర్వాత ఆ పాలసీకి సంబంధించిన డబ్బులు వెనక్కిస్తూ ఉంటుంది. అయితే ఇది కాకుండా ఇప్పుడు మామూలుగా స్టార్ ఇన్సూరెన్స్ అని, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఇట్లాంటివన్నీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మనం బ్రతికుండగా మనకి ఏదైనా జబ్బు చేస్తే ఆసుపత్రికి వెళ్తే దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీ చేసేటటువంటి వ్యవస్థలు. ఇప్పుడు అక్కడ తేడా వస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్లో 50% వాటా కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోందంట. 1750 నుంచి 2000 కోట్ల రూపాయలు. ఎందుకు అనవసరంగా ఆ సంస్థలో తగలబెట్టడం డబ్బులు? అది ఖచ్చితంగా అనవసరమైనటువంటి చర్య నా దృష్టిలో. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డబ్బులు ఎవడో ప్రైవేట్ దాంట్లో, అది కూడా ఊరు పేరు లేనిది, లేదా ఇప్పుడిప్పుడే ఎదుగుదాం అనుకుంటున్నటువంటి సంస్థలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరమే. నిజంగా లైఫ్ ఇన్సూరెన్సే తీయదలుచుకుంటే, ఏది ఇట్లాగ హెల్త్ ఇన్సూరెన్స్ తీయదలుచుకుంటే ఎల్ఐసీనే పెట్టచ్చు. కోట్లాది మంది ఖాతాదారులు ఉన్నారు. శుభ్రంగా హెల్త్ ఇన్సూరెన్స్ కనుక ఎల్ఐసి పెడితే ప్రతి ఒక్కడు కడతాడు. ఎందుకంటే ఎల్ఐసి మీద నమ్మకం ఉంది, ప్రైవేట్ సంస్థల మీద నమ్మకం లేదు. ఇప్పుడు నేనే 3ో 4ో కడతాను, ప్రతి ఏడాది 40-50 వేలు 60 వేలు దాకా కూడా కడతాను. కానీ కరెక్ట్గా అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసిపోతే అది పనిచేయదు అంటారా? కాదు. దానికి అక్కడ హాస్పిటల్లో ప్రాబ్లం ఉంటుంది, ఆ సదరు సంస్థల ప్రాబ్లం ఉంటుంది. 100కి 60% వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. 40% తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే డబ్బులు చెల్లిస్తున్నటువంటి రోజులు ఉన్నాయి. అట్లాంటి సిచ్యుయేషన్లో అలాంటి వాటి మీద నమ్మకం లేక, గతి లేక జనం మధ్యతరగతి ఆ హెల్త్ ఇన్సూరెన్స్లు కడుతున్నారు. ఎల్ఐసి నిజంగా కమిట్మెంట్ ఉంటే చేయదలుచుకుంటే శుభ్రంగా హెల్త్ ఇన్సూరెన్స్ విధానం తనే పెట్టచ్చు. అనవసరంగా ఎవరి దాంట్లోనూ పెట్టుబడులు పెట్టి డబ్బులు తగలేయడం కంటే.